లేత దొండకాయలు దొరికినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. మనం కొనుక్కున్న వాటిలో గూడా రెండో, మూడో లేతవి ఉంటాయి. వాటిని ఇలా స్లైసెస్‌గా కట్ చేసి, మనము క్యారెటు ఊరబెట్టుకుంటాం గదా! నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నిమ్మరసము, ఉప్పు వేసి క్యారెటు ఊరబెట్టుకొని తినడం పెరుగన్నంలో అలా. సో, మేము దొండకాయలు ఫ్రై చేసుకొని పప్పుల పొడి, కారం పప్పుల పొడి యేసుకుంటాం గదా! అది వేసుకుంటాం. దాంట్లో కొన్ని తీశాను. మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చెప్పింది హైదరాబాద్‌లో నాకు పెద్ద రెంటింట్లో లాన్ ఉండేదనమాట. అక్కడ తీగ వేసుకోండి దొండకాయ. ఒక 5, 6 దొండకాయలొచ్చేవి. అప్పుడు చెప్పింది, "అంత లేతయి బావుంటాయి నిమ్మరసంలో యేసుకొని తింటే" అంటే అప్పుడు వేసుకునేదాన్ని లేతయి దొరికినప్పుడు. అప్పటి నుండి ఎప్పుడు దొరికినా గానీ ఏరు పంచుతా. మా పిల్లలకి చెప్పా, "అన్నీ లేతగున్నాయిరా కొన్ని తీసి ఇలా వేస్తానని." ఇలా వేసి ఒకరోజు ఉంచేసేయండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటది. నేను మొన్న పెట్టాను. నిన్న మా చిన్నది తినిందండి. సగం తినింది. ముందు "ఏం బావుంటాయి పచ్చి దొండకాయలనింది." నేనన్నా "తిని చూడు మొద్దకుంటే నేను తింటాను" అని చెప్పి కర్రీ చేసినప్పుడు ఇలా కొన్ని చేసి పెట్టినా మీరెప్పుడైనా లేతవి సన్నయి దొరుకుతాయి. అప్పుడు ట్రై చేయండి. మళ్ళీ ముదురువి గాదు. ఉట్టిగే తినొచ్చు.